సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ప్రొద్దుటూరు నియోజకవర్గము సినీ హబ్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తమన్ మ్యూజిక్ లో వస్తున్న గేమ్ చేంజర్ గురించి మనం ఇక్కడ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులతో మాట్లాడడానికి వచ్చాము. రామారావు గారు ఉన్నారు, ఆయన అడిగి ఆయన మాట చేంజర్ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు, విడుదలవుతున్న సందర్భంగా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా, మీ అంచనాలు సినిమాపై ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఆయన ద్వారానే తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు సమర్పించిన శంకర్ సినిమా గేమ్ చేంజర్ సినిమా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తీయడం జరిగింది. ఈ సినిమా మేము సంక్రాంతికి ఇట్టు కొడుతున్నాము. మా పెద్ద ఆయన చెప్పినాడు, దిల్ రాజు ద్వారా మొన్న విజయవాడలో 256 భారీగా కట్అవుట్ ఓపెన్ చేసినాడు. ఆ ఫంక్షన్లో దిల్ రాజు చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్గా మన అభిమానులకు చెప్పమనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినాడు. ఆల్రెడీ మా పెద్ద అని చెప్పినట్టే మీ సినిమా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీకి హిట్ అవుతుంది. మగధీర తర్వాత మళ్ళీ మాకు బ్లాక్ బాస్టర్ సినిమా గేమ్ చేంజర్ సినిమా. మాకు మగధీర ఆల్రెడీ మేము ఇట్టు కొడుతున్నాం అంటున్నారు, కానీ కొట్టిన వాళ్ళు ఇంతవరకు లేరు. కానీ కొన్ని సినిమాల్లో కొన్ని సెంటర్స్ మాత్రమే పోయినాయి. ఆల్మోస్ట్ కొన్ని సెంటర్లు పూర్తిగా క్లియర్ కాలేదు. ఇప్పటికి కూడా సి సెంటర్లో మగధీరలో ఆల్రెడీ మాయే రికార్డులు ఉన్నాయి. ఆ రికార్డులు పోవాలంటే మళ్ళీ మేమే కొట్టాలి. గేమ్ చేంజర్తోనే మాకు రామ్ చరణ్తోనే సాధ్యం. మేము భారీ హిట్ కొడుతున్నాము గేమ్ చేంజర్తో. ఆల్రెడీ మా పెద్ద ఆయన నిన్న జరిగిన ఈవెంట్లో రాజమండ్రిలో డిప్యూటీ సీఎం కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన రావడం మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే ఏపీలో ఆడియో ఫంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఏపీలో ఇంతకుముందు ఓన్లీ తెలంగాణలో ఎక్కువ మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయే వాళ్ళం తెలంగాణకు ఆడియో ఫంక్షన్లకు. ఆ సమస్య లేకుండా ఇప్పుడు ఏపీలోనే ఆడియో ఫంక్షన్ చేస్తానంటే ఆ పుణ్యం కూడా మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారానే అని మేము తెలియజేసుకుంటున్నాము. సినిమా భారీ ఇట్టు కొట్టబోతున్నాం. అందరికీ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా అభిమానులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే కేవలము సామాన్య మధ్యతరగతి మనుషులే మరియు యువత మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ మన దగ్గర నేను కూడా మెగా అభిమాని, నేను కూడా మెగా ఫ్యామిలీని అంటూ ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మన దగ్గర రమేష్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో గేమ్ చేంజర్ సినిమా గురించి ఆయన ఏం చెప్పబోతున్నారో మనం విందాం. ఈ అవకాశం ఇస్తున్న సుమన్ టీవీ గారికి, నా చిరంజీవి అభిమానులకు నా ధన్యవాదాలు. జనవరి 10న గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ గారిది వస్తున్నది. ఈ సినిమా ద్వారా సమాజానికి 2 అంశాల మీద ఈ సినిమా సారాంశాన్ని మన ప్రజలకు మంచి తెలుపుతుందని నేను ఆశిస్తున్నాను. 1 పొలిటికల్ కరెక్షన్, 2 జస్టిస్ అండ్ ఫైర్నెస్ ఇన్ ద ఎలక్షన్స్. మన యొక్క ఈ 2 అంశాలు ఈ భారతదేశంలో చాలా సమస్యాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఈ 2 అంశాల మీద మన సమాజానికి సుఖ కల్పించే విధంగా ఈ సినిమా వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజలకు అందరికీ కూడా ప్రివెన్షన్, అంటే ఏ విధంగా మనకి ఎలక్షన్స్ ఉంటాయి, బాగుండాలా, కరప్షన్ లేని సమాజం ఎట్లుంటుంది అనే దాని మీద ఈ సినిమా వస్తుంది. కాబట్టి మాకు సంతోషంగా ఉంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మాకు చిరంజీవి గారి ద్వారా మెసేజ్ పంపించారు. దిల్ రాజు గారితో ఆ మెసేజ్ మొన్న ఆ ఫంక్షన్లో చెప్పించారు. ఖచ్చితంగా హిట్ కొడతాము, సంక్రాంతికి మేమే హిట్ కొట్టేది, ఖచ్చితంగా మేమే హిట్ కొడతాము, గట్టిగా కొడతాము కూడా, ఖచ్చితంగా రికార్డ్స్ మేమే కొడతాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి మరియు మా మెగా మేడం ఉపాసన మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన సుమన్ టీవీ వారికి మరియు వారి సిబ్బందికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా అభిమానులు చిరంజీవి అధ్యక్షుడు రామ గారికి మరియు నా తోటి అభిమానులకు ధన్యవాదాలు. ఈ నెల 10వ తేదీ విడుదలవుతున్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామారావు అన్నకు ముందుండి తనకు ఎన్ని పనులున్నా కూడా ఎవరిని పిలుచకుండా కటౌట్లో నుండి మొత్తం సినిమా అయిపోయేంత వరకు టికెట్లు పంచేంత వరకు దగ్గరుండి చూసుకున్న మా అన్న రామారావు అన్నకు ధన్యవాదాలు. 10 రూపాయలు టికెట్తోనే మగధీర ఇండస్ట్రీ ఇట్టు కొట్టాం. చూస్తున్నాడంటే మామూలుగా ఉండదు. మెగా ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తాం, ఎంతవరకైనా వెళ్తాం.
జై మెగా ఫ్యామిలీ, జై జై మెగా ఫ్యామిలీ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అలాగే శంకర్ డైరెక్షన్ శంకర్ గారికి, అలాగే రాయలసీమ డిస్ట్రిబ్యూటర్ మంచి మనసున్న మా గాజులపల్లె శోభన్ బాబు గారికి, థియేటర్ యాజమాన్యం శ్రీ బసిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారికి అండ్ సన్స్, మిగతా సిబ్బందికి అందరికీ మా పద్మభూషణ్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్రెండ్స్ సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన దగ్గర ఇప్పుడు జనసేన ప్రోగ్రామ్ కమిటీ మెంబర్, ప్రొద్దుటూరు జనసేన నాయకుడు జిలాన్ బాషా ఉన్నారు. ఆయన మాటల్లో గేమ్ చేంజర్ సినిమా గురించి ఆయన ఏం చెప్తారో విందాం. యాక్షన్ వాల్యూస్ లో గేమ్ చేంజర్ జెంటిల్మెన్ శంకర్ గారు, సిల్వర్ స్క్రీన్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు, ఇక పొలిటికల్ గేమ్ చేంజర్ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు జనసేనాని. ఒకే వేదికపై ఇంతమంది గేమ్ చేంజర్లను చూస్తుంటే ఒక్క బ్లాక్ బాస్టర్ కాదు 3 బ్లాక్ బాస్టర్లు కొట్టబోతున్నాం మనం. ఒకే సినిమాతో 3 సినిమాల బ్లాక్ బాస్టర్లకు సంబంధించినంత ఇండస్ట్రీ హిట్లు అనేది మా మెగా హీరోలకు అలవాటైన పని. శంకర్ అంటేనే ఎంతో సామాజిక స్పృహ ఉండే దర్శకుడు, ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ ఇచ్చే ఏకైక దర్శకుడు. ఈ గేమ్ చేంజర్ అనేది కేవలం ఒక సినిమా కాదు, ఒక చరిత్ర అవుతుంది. జనవరి 10 గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా మెగా అభిమానులు ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా పనిచేయాలని అనుకుంటున్నాము. మెగా అభిమానులు ప్రతి ఒక్కరూ పేరు పేరున, నేను అందరికీ పేర్లు చెప్పలేను, ప్రతి ఒక్కరూ బాగా చేయాలని మన ప్రొద్దుటూరు శ్రీ గాజులపల్లి శోభన్ బాబు గారికి, సినీ హబ్ బసిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారికి, ఇక్కడ సన్స్ కి మనం బాగా ఇక్కడ గ్రాండ్ గా, థియేటర్ సిబ్బందికి చాలా ఇక్కడ గ్రాండ్ గా మనము సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. మన జనవరి 9వ తేదీ సాయంకాలం ఇక్కడ భారీగా డీజే ఇలాంటి కార్యక్రమాలతో ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తున్నాము. చూసాం కదా, మెగా అభిమానుల, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానుల గేమ్ చేంజర్ సినిమా గురించి వాళ్ళ అంచనాలు మనం చూసాం. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇండస్ట్రీలో మేమే రికార్డు కొట్టాలి, మా రికార్డు కొట్టేదానికి ఎవరికి అవకాశం కూడా ఇవ్వము. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది గేమ్ ను చేంజ్ చేయబోతుంది. అది కూడా సొసైటీకి ఉపయోగపడే శంకర్ దర్శకత్వం బాగా ఉంటుంది. అటువంటి శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి శంకర్స్ గేమ్ చేంజర్ చాలా భారీగా హిట్ అవుతుందని అభిమానులు మన సుమన్ టీవీతో పంచుకున్నారు. కెమెరామెన్ రాజుతో సురేష్.